మై డియర్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ నీట్ 2026కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి ఒక విషయం తెలియాలి. ఏ కాలేజీలో అయినా సరే మీరు ఎంబీబీఎస్ ఏ కోర్స్ చేస్తున్నా 4.5 years ఫీజు మాత్రమే కట్టాలి. చాలా కాలేజెస్ 5 years 5.5 yearsకి ఫీజు తీసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పేరెంట్స్ని స్టూడెంట్స్ని మోసం చేసి ఆ మెడికల్ కాలేజెస్ డబ్బులు తీసుకుంటున్నాయి. దాని గురించి చాలా సీరియస్గా తీసుకుంటుంది ఎన్ఎంసీ. వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఓకే 4.5 years ఫీజు మాత్రమే కట్టండి, ఏమైనా ప్రాబ్లం వస్తే మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి. సో మై డియర్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ ఫీజు 4.5 సంవత్సరాలకే కట్టాలి. 5 సంవత్సరాలకు కాదు, 5.5 సంవత్సరాలకు కాదు. లాస్ట్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, వాళ్ళే స్టైఫండ్ ఇవ్వాలి యాక్చువల్గా. దీని గురించి వెరీ క్లియర్గా వెబ్సైట్లో కూడా ఇచ్చారు. దీని మీద నేను ఫుల్ వీడియో కూడా చేశాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది ఎన్ఎంసీ వాళ్ళు పెట్టిందే. ఎన్ఎంసీ వాళ్ళు ఎప్పుడు పెట్టారంటే 7th April పెట్టారు. ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉంటుంది, ఎలా చూసుకోవాలో కూడా మీరు చెప్పాను. ఇందులో ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఆల్ మెడికల్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఆర్ hereby directed that the fees for MBBS course shall be charged only for prescribed academic duration 4.5 yearsకి మాత్రమే ఫీజు కట్టాలి, లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని వెరీ క్లియర్గా చెప్పారు మై డియర్ స్టూడెంట్స్. సో ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థులు కానీ నీట్ 2026 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఈ విషయం తెలుసుకోండి. దీని గురించి క్లియర్గా కింద ఒక 8 to 10 minutes ఫుల్ వీడియో ఉంటుంది, లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి మై డియర్ స్టూడెంట్స్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. నీట్కి సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.